వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయినప్పటికీ కూడా 400 హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉపేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉందా ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ నెరవేర్చలేదు. డిక్లరేషన్స్ పేరుతోటి మహిళలకి, తర్వాత యూత్కి, తర్వాత బీసీకి, తర్వాత దళితులకి, తర్వాత రైతులకి వాళ్ళు ఇవన్నీ డిక్లరేషన్ అంటూ లేవు. ప్రతి ఒక్కరికి డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ఏంటి అంటే మాటలు చెప్పాలంతే. ఫస్ట్ మనం మాటలు చెప్పుదాం, తర్వాత మనం ఓట్లు వస్తాయి అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలే. కాకపోతే ఏంటంటే ప్రజలు సరే బెటర్ లైఫ్ కొరకు వెయిట్ చేస్తారు కాబట్టి ఎవరైనా 10 వచ్చే కాడ 12 వస్తాయి అనేసరికి ఆశపడ్డారు. ఆశపడి ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత వాళ్ళు సీట్ల మీదకి వచ్చారు. వచ్చినాక వాళ్ళు ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలలో నెరవేర్చలేనటువంటి పరిస్థితులు. ఇలా ఏ పల్లెకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా అమ్మలక్కలు కానీ, లేకపోతే బీసీలు కానీ, దళితులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళు నాకు ఇన్ని హామీలు ఇచ్చారు, మాకు ఈ హామీ ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీస్తే కళ్యాణ లక్ష్మి మనం ₹1,00,000 ఇచ్చేవాళ్ళం. దానికి ఏం చెప్పినట్టు తోడు చేసి నేను ఒక మళ్ళా తులం బంగారం ఇస్తాడు. ఇలా ఎంతమంది తెలంగాణ సంవత్సర కాలంలో అయినటువంటి బిడ్డలు ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయి, ఎంతమందికి ఇతను ఇచ్చాడు. కాబట్టి కళ్యాణ లక్ష్మి పోయింది. కాబట్టి ఏముంది, ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు ఇలా పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు కూడా అయినారు. ఆ పిల్లలు అయితే కేసీఆర్ కిట్ ఇచ్చేటోళ్ళం మనం. కేసీఆర్ కిట్ ఎక్కడ పోయిందో తెలియదు, తర్వాత కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి వాళ్ళు అవన్నీ అడుగుతూ ఉన్నారు. వృద్ధులకైతే మరి డబల్ చేస్తా అని చెప్పినాడు పెన్షను. వాళ్ళు చెట్ల కింద కూర్చొని వాళ్ళు బాధపడతా ఉన్నారు. రైతాంగానికి మొత్తం నడ్డి విడిచినాడు. రైతాంగం మద్దతు ధర ఇస్తాడు. ఆ మద్దతు ధర లేదు, అన్ని పంటలకు ఇస్తాడు. రైతు బీమా ఇవ్వాలి. చచ్చిపోయిన రైతులు ఏ కారణం చేత చచ్చిపోయినా మనం వారం రోజులు డబ్బులు ఇచ్చింది, అవి లేకుండా పోయింది. రైతు భరోసా అని చెప్పి నేను ఎకరానికో ఏమో ఇచ్చినని చెప్పి చూసాం పేపర్లో. ఇన్ని సంవత్సరం పట్టింది నీకు. కాబట్టి నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇప్పుడు కులగణన ఏదో పంచాయతీ పెట్టాడు, ఆ కులగణన కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు బీసీలకు కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ బీసీల లెక్కలు చూపిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే 46.25% మాత్రం ఇక్కడ బీసీలు ఉన్నారంటున్నారు. అది వాస్తవమేనా? ఇప్పుడు గతంలో మనం సర్వేలు చూసినప్పుడు నేషనల్ శాంపుల్ సర్వే 2011లో జరిగినప్పుడు అక్కడ కూడా 52% ఉన్నదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, పైనే ఉన్నదని చెప్పారు. ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిగింది మన గవర్నమెంట్లో. జరిగినప్పుడు దాంట్లో కూడా మనకి 56% వచ్చింది. నేనేమంటే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు కాకముందు వాళ్ళు కూడా రాష్ట్రమంతా పర్యటించినప్పుడు అనేక రకాల రిప్రజెంటేషన్ తీసుకొని చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వరూపం వాళ్ళు చెప్పింది ఏంటంటే 90% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని చెప్పినారు. అందులో బీసీలు 56% పైగా ఉన్నారని చెప్పినారు వాళ్ళు. అంటే ఎక్కడ చూసినా కూడా ఏ సర్వేలు కానీ గతంలో జరిగినటువంటి ఈ జనాభా సేకరణకు సంబంధించినటువంటి వివిధ సంస్థలు సర్వేలు కానీ అన్నీ చూసినా కూడా తెలంగాణలో 56%కి బీసీలు తక్కువ లేరు. అటువంటి బీసీలని ఇవాళ నువ్వు 46% అంటున్నావు, మళ్ళీ ఇంకా వాళ్ళని కలిపితే ఇంకా 66% కావాలి. మనం ఇది ముస్లింలని బీసీలు సంబంధించిన అవి కలిపితే 66% ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈరోజు ఏం చేసినాడు, 46% అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త కమిషన్ అంటున్నాడు. మరి పాత కమిషన్ ఏం చేసినట్టు? పాత కమిషన్ తోటి ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్, బీహార్లో కులగణన జరిగింది. బీహార్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక సర్వే అని చెప్పేసి వాళ్ళు చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్ తోటి, చీఫ్ సెక్రటరీ తోటి 100కు పైగా సెషన్లో కూర్చున్నారు వాళ్ళు. ప్రతిరోజు పరిశీలి చేశాడు. కోర్టులు కేసులు పడుతుంటే ఆ కేసులు ఏం కేసులు పడుతున్నాయి, కోర్టులో న్యాయ సంబంధమైన అంశాలను ఎట్లా అప్కమ్ కావాలి, అట్లా నుంచి లీగల్గా ఎట్లా స్క్రూటినీ ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు అవన్నీ చేశారు. అక్కడ ఉన్న ఏఎస్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని దఫదఫాలుగా సక్సెస్ చేసుకున్నారు. ఈ కుటుంబ సర్వే, కులగణనకు సంబంధించిన సర్వే మీద ఎవరు కామెంట్ చేయొద్దు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి వాక్యాలు? నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎట్లుంటుంది అంటున్నా నేను. ఇదే మాట నువ్వు కులగణన జరుగుతున్నప్పుడు ఈ బీసీ సంఘాలతోటి మీరు పిలవచ్చు కదా, ఇంటలెక్చువల్స్ని పిలవచ్చు కదా. అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరు, నిపుణులు ఎవరు, వాళ్ళందరినీ పిలుచుకొని మీరు ఎన్ని సెషన్లు పెట్టినావు అంటున్నాను నేను ప్రభాకర్ అని. నువ్వు ఎన్నిసార్లు నువ్వు కూర్చున్నావు సెక్రటేరియట్లో, దీని మీద ఎన్నిసార్లు నువ్వు డెడికేటెడ్ కమిషన్, సింగిల్ కమిషన్ తోటి కూర్చొని మాట్లాడావు, పోనీ నీకున్న రెగ్యులర్ కమిషన్ తోటి ఎన్నిసార్లు మాట్లాడావు?
90% కంపల్సరీ ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసింది మా ప్రభుత్వం అని చెప్తున్నాడు ఆయన. అదే నీకు 90% సర్వే చేస్తే 56% పైకి వస్తుందమ్మా. 90 ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు అనేక హామీలు ఇచ్చినవు ఎలక్షన్స్లో. మీరు సంవత్సరం తర్వాత సర్వే ముందు ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఇంటికి ముందు పోయేసరికి వాళ్ళు ఏమన్నారు, అరే భయ్ నువ్వు నా తులం బంగారం ముచ్చట చెప్పురా భయ్, నువ్వు రైతు బంధువు ముచ్చట చెప్పు, రైతు చల్ అవతలకెళ్ళి నీకేమి గీయాలి లెక్కలు నేను అని చెప్పేసి వాళ్ళు నువ్వు చెప్పిన ఈ వాగ్దానాలు చెప్తే వాళ్ళు అందులో పాల్గొనలే. అట్లా కొంతమంది పోయిందా? సరే, కొంతమంది విన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకులో ఎన్ని ఉన్నాయి, లేకపోతే నీకు జీప్ ఉందా, కారు ఉందా, టీవీ ఉందా, ఇవన్నీ అడిగేసరికి వానికి మళ్ళీ ఏం భయం పుట్టింది, నీ అమ్మ ఉన్నా ఏమన్నా వచ్చాయి రైతు బంధు గీతు బంధు ఇట్లాంటి ఏమైనా పథకాలు ఉంటాయి ఉడబిక్తారేమో, లేకపోతే ఐటీ దాంట్లో ఇరికిస్తారేమో అని చెప్పేసి వాడ వేడి చేసిండు. అంటే ఇప్పుడు మరి సర్వే ప్రకారమే ఇప్పుడు 43% ఇక్కడ రిజర్వేషన్ ఇస్తారా బీసీలకు, ఎట్లన్నా మరి ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, 42% ఇస్తాడు. అది పబ్లిక్లో చెప్పినాడు. అది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద తలకాయని తీసుకొచ్చి బీసీ నాయకులలో ఆయనతోటి ప్రమాణం చేయించారు. ప్రజలందరి ముందులో ఒక డిక్లరేషన్ అని పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% కులగణన చేస్తాము, చేసి మేము ఇస్తామని చెప్పినాడు. మరి ఎట్లా ఇస్తావు, ఏం సంగతి, వాళ్ళు 46% అంటున్నావు. నువ్వు 46%, 56% దాన్ని 46 చేసావు. సరే, నువ్వు ఏం చేసినావో, ఏం పాడుపడ్డదో, ఏం సంగతో అది కాసేపు అనుకుందాం. నువ్వు ఆ బాట మీద నన్ను ఉండాలి. రేపు 42% ఇవ్వకపోతే ఈ మొత్తం కూడా ఈ బీసీ ఈ జనాభా ఏదైతుందో రాష్ట్రంలో మండలాల్లో గ్రామాలలో వాళ్ళు లేచి బెబ్బులు పులులై కూర్చున్నారు. ఇవాళ నువ్వు 42% కన్నా తక్కువ అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేయడానికి, తీసుకొని బంగాళాఖాతంలో కలపడానికి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఇప్పట్లో లేనట్లేనా? ఇప్పుడు అదే అంటున్నా, మళ్ళీ దీన్ని ఎట్లా సవరిస్తాడు, ఈ తగ్గిన జనాభాని ఎట్లా నీకు ఆ సర్వేని కంప్లీట్గా చేస్తాడు, ఎర్రర్ ఫ్రీ దోషం లేని ఈ జనాభాని ఎట్లా తీస్తాడు? ఇలా సబ్బండ నువ్వు నవలోపాలైన నువ్వు జనగణన పేరుతోటి ఆల్రెడీ ఉత్తర తెలంగాణలో ఈ బీసీలకు సంబంధించిన భారీ ఎత్తున మీటింగ్ పెట్టేసి చెప్పగలుగుతున్నాము దీని మీద, ఈ రిజర్వేషన్ మీద అని చెప్పేసి ముఖ్యమంత్రి ఈడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ ఒకటి ఎస్సీ వర్గీకరణపై నల్గొండలో పెడతాము అని చెప్తున్నాడు. ఇప్పుడు రేపు 12వ తారీఖు నాడు అందరు కలెక్టర్లతోని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతో అందరితో మాట్లాడిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోయే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను ఏమంటున్నా, డిసెంబర్లో వచ్చినావు నువ్వు. డిసెంబర్లో వచ్చిన తర్వాత మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్న మంత్రులకు కానీ, బీసీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలివున్న మేధావులు ఎవరైనా సరే వాళ్ళు ఇమీడియట్లీ చేయాల్సింది ఏంది, కమిషన్ ఉన్నది, డెడికేటెడ్ కమిషన్ వేసి అదో గొప్ప చెప్తే అయిపోవు. అది ఎప్పుడో అయిపోవు, దాని ఎలక్షన్స్ కూడా జరిగిపోవు, రిజల్ట్ వచ్చు. కాకపోతే ఏం చేసిండు, ఆ రోజు బీఆర్ఎస్ కమిషన్ దీని సమయం అయిపోయాక మనం కాంగ్రెస్ కమిషన్ వేద్దామని. అరే బీసీ కమిషన్కి అది జ్యుడిషియరీ పోస్ట్, అది జ్యుడిషియరీ పోస్టులకు కూడా పార్టీలను అంటగడితిరి కట్టి, అది బీఆర్ఎస్ కమిషన్ పోని కాంగ్రెస్ కమిషను 6 నెలలు బీకిందా? ఆగస్టులో అయిపోయింది అనుకో ఆ బీసీ కమిషను. డిసెంబర్ నుంచి ఆగస్టు అంటే 6-7 నెలలు పోయింది కదా. 6-7 నెలలు టైం వేస్ట్ చేసినావు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో ఎందుకు నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయలే? 2 నెలల్లో నువ్వు ఇదే 50 రోజుల సర్వే చేయించినావు కదా. అదే నువ్వు 1 మంత్ల సర్వే ఎందుకు చేపియలే? అదే సర్వే ఇప్పుడు చేసి ఉంటే రిపోర్ట్ ఇస్తే నీకు 2 నెలల్లో ఎలక్షన్స్ పెడితే, ఇప్పటికి ఎలక్షన్స్ అయిపోగా బీసీ బిడ్డలు సర్పంచ్లు అవుదురు కదా, తెల్ల షర్ట్లు వేసుకుందరు కదా, వాళ్ళు కూడా నేను సర్పంచ్ని, నేను ఎంపీటీసీ, నేను జడ్పీటీసీ అని చెప్పుకుందరు కదా. నీకు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి కదా, ఆ ఫండ్స్ అన్నీ ఆగిపోయినాయి కదా, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఆగిపోయింది కదా, అక్కడ పనిచేసే సఫాయి కార్మికులకి జీతాలు లేవు కదా, బ్లీచింగ్ పౌడర్ లేదు కదా, దోమలు కరుస్తున్నాయి కదా, గ్రామీణ వాతావరణం అంతా కూడా నాశనం అయిపోయింది కదా. నేను ఎందుకు ఇవన్నీ మీరు చేసినారు అంటున్నా. ఈ కక్ష సాధింపు చర్యలా, లేకపోతే దీన్ని తెలివిలేని చర్యలా ఏమనాలి? ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు ముందుకు పోతే ఈ చిక్కులన్నీ వచ్చాయి కాదు కదా. నువ్వు ఎంతసేపు ఉన్నా జిజ్జుకు పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే నేను చేయనని అన్నావు. ఏమైంది ఇవాళ? నువ్వు ఇంత పెద్ద కమిషన్ చేస్తే, ఇంత పెద్ద నువ్వు కులగణన అని చెప్పి ఇవాళ ఏమొచ్చింది నీకు? అందరూ కుల సంఘ నాయకులు, సంబంధించిన బీసీ సంఘ నాయకులు అందరూ తిడుతున్నారు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి. అన్యాయం జరిగింది అంటున్నాం మేము. 55% పైగా బీసీలు ఉన్నారు. నీకు దమ్ముంటే మళ్ళీ సర్వే చేపి. బరాబర్ చెప్తున్నాగా మేము. 55% తక్కువ ఉంటే అసలు బీసీలు ఎవరు కూడా మాట్లాడరు ఇక్కడ. కాకపోతే ఏంటంటే నువ్వు సంక్షేమ పథకాలు పెట్టినావు. సంక్షేమ పథకాలు ఏంది? కేసీఆర్ గారు గొర్రెలు ఇచ్చినాడు. నువ్వు గొర్రెల స్కాము, బర్రెల స్కాము, పొరగన్లకి గొర్రెలు ఇచ్చినావా, బర్రెలు ఇచ్చినావా అన్నాడు. మరి నువ్వు ఆ గొర్రెలు కూడా ఇవ్వట్లే కదా. ఇలా గొర్రెలు ఇవ్వట్లే, వాడికి చదువు ఇవ్వట్లే, ఆస్తుల పొరగన్ల బువ్వ పెట్టట్లే. నువ్వు 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నావు. ఇచ్చినావా? ఒక్క రూపాయి అయినా కేటాయించినావు చూపి. అది అట్లా పోయింది. తర్వాత నువ్వు ఫెడరేషన్లని కార్పొరేషన్లు చేస్తున్నావు. చేసినావా? కార్పొరేషన్ చేస్తే ప్రతి కార్పొరేషన్కి అమౌంట్ కట్టాలి కదా, ఫండ్ ఎలకేషన్ చేయాలి కదా. ఓ పద్మశాలి కార్పొరేషన్ ఉన్నది, దానికి 2,000 కోట్ల రూపాయలు
ఓ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నది, దానికి 2,000 కోట్ల రూపాయలు. ఓ ముదిరాజ్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఉన్నది, దానికి 2,000 కోట్ల రూపాయలు. ఇవాళ నీకు 1,40,000 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు బీసీలు 50% కదా తమ్మి. ఆ 50% బడ్జెట్లో వీళ్ళందరికీ కార్పొరేషన్లు ఎందుకు పెట్టట్లేదు అంటున్నా. పాలక మండలి ఎందుకు వేయట్లేదు? నువ్వు ఇస్తే ఇవాళ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి చైర్మన్ అవుతారు కదా, దాంట్లో డైరెక్టర్లు అవుతారు కదా, వాళ్ళు కూడా కారులో ఏదో బండి 11స్లో ఉంటే తిరుగుతారు కదా. నీ పార్టీలనే అనుకుందాం కాసేపు. అంటే నీ పార్టీలో ఉన్న ముదిరాజుల నాయకులు కావద్దు, నీ పార్టీలో ఉన్న విశ్వకర్మల నాయకులు కావద్దు, నీ పార్టీలో ఉన్న పద్మశాలీల నాయకులు కావద్దు, నీ పార్టీలో ఉన్న ఏ కులపడు నాయకుడు కావద్దు. మీరు మాత్రం ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి కావాలి. నువ్వు ఆఖరికి నేను ఏమంటున్నా, నువ్వు ఏం చేస్తున్నావు బీసీలకు అంటున్నా నేను. అరే నిజమన్నా, ఇప్పుడు అసెంబ్లీ స్థానాలలో మాత్రం బీసీలకు అన్యాయం జరిగినట్లు అందరికీ తెలిసిన విషయమే. మినిమం మరి నామినేట్ పోస్టులన్నా, కార్పొరేషన్ పోస్టులన్నా ఇప్పుడు బీసీలకు న్యాయం జరిగిందంటారా ఈ రాష్ట్రంలో? నేను అదే చెప్తున్నా మళ్ళీ. నేను ఇవాళ కార్పొరేషన్ పదవులలో 50% బీసీలకు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఏ పోస్టులు ఎంతమందికి ఇచ్చావు? నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఫిలప్ చేసిన పోస్టులు ఎన్ని, ఏ సామాజిక వర్గానికి ఇచ్చిన శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా నీకు? రిలీజ్ చేయి. ఎన్ని పోస్టులు బీసీలకు ఇచ్చినావో 50% పోస్టులు నువ్వు ఫిలప్ చేసిన వాటినే 20 చేసినావు అనుకో, 20లో 10 బీసీలకు చూపించినావు, కనీసం 8 అన్న ఉన్నాయా? 20లో నువ్వు 10, 13, 12 నువ్వే నీ సామాజిక వర్గం వల్లే అందరూ వస్తుంటే. ఎమ్మెల్యేలు మీరే అవుతారు, మంత్రులు మీరే అవుతారు, ముఖ్యమంత్రి నీకే ఉండే. నువ్వు అపాయింట్ చేసే పోస్టులన్నీ కూడా వాళ్ళకే అయితే మరి ఈ ఓట్లేసిన ఈ జనమంతా ఎడిపోవాలి అంటున్నా. ఈ పన్నులు కట్టిన ఈ బడ్జెట్ అంతా ఎవరిది అంటున్నా నేను. ఈ బడ్జెట్ను మీరు ఈ వర్గాల డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదా? బీసీ బంధు మనం ఇచ్చినాం తమ్మి. 5,20,000 అప్లికేషన్స్ వచ్చినాయి మనం పనిచేసినప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాంట్లో 4 లక్షల మంది క్వాలిఫైడ్ అని చెప్పి తేల్చారు. దాంట్లో ఏం చేసినాం మనం? ఎలక్షన్స్ ముందు 42,000 మందికి చిల్లర ఇచ్చినాం మనం. లేదు, మనిషికి ₹1,00,000 ఇచ్చినాం వితౌట్ సెక్యూరిటీ. మరి తర్వాత నువ్వు వచ్చినావు కదా, అదే కంటిన్యూ చేయాలిగా. ప్రతి నెల జరుగుతుంది ఇది అని చెప్పి జీవో ఉంది. ప్రతి నెలలో కొంతమందికి 15వ తారీఖు తర్వాత బీసీ బంధు కింద ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి గత ప్రభుత్వం మేము చేసాం. మరి నువ్వు ఒక్కటనే ఇచ్చినావు. నువ్వు వచ్చిన సంవత్సర కాలంలో ఆ ₹1,00,000 కూడా ఎగగొడితివి. 20,000 కోట్లలో నువ్వు ఒక 20,000 కోట్లు కాదు కదా, నువ్వు కనీసం 20 కోట్లు కూడా ఇచ్చినట్టు అక్కడ కనపడట్లేదు. కాబట్టి నువ్వు సంక్షేమ పథకాలు లేదు, బడ్జెట్ ఎలకేషన్స్లో లేదు, పదవులలో లేదు, ఆఖరి తీసుకొస్తే జనం కూడా లేరు అంటున్నాను. ఇది ఎంత మోసం అంటున్నా నేను, ఇది ఎంత దౌర్భాగ్యం అంటున్నా నేను, ఇది ఎంత చీటింగ్ అంటున్నా నేను. ఇవాళ ఏం చేసిండు? ఒక లెటర్ పెట్టిన కేంద్రానికి అన్నాడు. నువ్వు లెటర్ పెట్టిన తర్వాత నేను పార్టీ ఇస్తాను, నువ్వేం చెప్పేది లొటపీసు? ఈ మాట చెప్పనీకి నువ్వు కావాలా? నీ మాట చెప్పనీకి ఒక డెడికేటెడ్ కమిషన్ కావాలా? ఈ మాట చెప్పనీకి 50 రోజులు సర్వే కావాలా? ఈ మాట చెప్పనీకి 100,000 మంది ఎన్యూమరేటర్స్ కావాలా? మాకు లేదా తెలివితేటలు? అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇలా కేంద్రం రాసిన అయిపోయి కేంద్ర పరిధిలో ఉంది, చట్టం రాజ్యాంగ సవరణ అని చెప్పి చేతులు దులుపుతాడు. ఇదే విషయం మేము ఆ సమయంలో ఉన్నప్పుడే సంవత్సరం కింద ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పటి నుంచో చెప్తున్నాం. అబద్ధం చెప్తున్నాడు, అది కాదు, జనాలు నమ్ముతున్నారు. కానీ చెప్పే వరకు మేము చెప్పినాం అది కాదురా నాయన. ఆడ కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఉన్నది కర్ణాటకలో. ఆ జడ్జిమెంట్లో చెప్పినారు బీసీ ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలే. వికాస్ కిషన్ రావు దాంట్లో కానీ, సురేష్ మహాజన్ కేసులో కానీ చాలా స్పష్టంగా చెప్పిర్రు. కాబట్టి ఆ రెండు పోనే ఇవి వస్తాయి. కానీ ఇవి రావాలంటే నీకు రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీ ఉండాలి పార్లమెంట్లో. మరి ఈయనకున్నది ఎంత? ఒక రాష్ట్రం 2 రాష్ట్రంలో ఉన్నాడు. ఈయన ఎట్లా చేస్తాడు అక్కడ? ఈయన రాస్తే ఆయన చేస్తాడా? ఆయన అసలు నేను కులగణన చేయనని చెప్పిట ఆయనకి ఏం అవసరం? కాబట్టి నేనేమంటున్నా, ఇదంతా జూమ్లా, ఇదంతా మోసము, ఇదంతా చీటింగు. నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు పార్టీల పరంగా ఇస్తా అంటున్నావు. ఏది? ఆ ఎస్సీ ఎస్టీకి పోను, మిగతా 23, 24 వస్తుంది అనుకో. అది రిజర్వేషన్ ప్రకారం వస్తుంది, అది చట్ట ప్రకారం వస్తుంది. మిగతాది ఉన్నది కదా 17%, ఈ 42లో అనుకుందాం. ఈ 42 పార్టీ ఇస్తుంది అన్నట్టు. అది పార్టీ బీఫామ్ లేనికి గ్రామ పంచాయతీలలో ఏముంటాయి తమ్మి? ఒకవేళ నీకు ఇస్తాడు, ఇంకో నెలలో పెడతాడా? బీసీకి ఇచ్చినట్టాడు. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, అక్కడ పూసలోళ్ళు ఉన్నారు, మేదరోళ్ళు ఉన్నారు, తర్వాత వడ్డెరోళ్ళు ఉన్నారు, దూదేకులోళ్ళు ఉన్నారు. ఒక్కరు కూడా ఈరోజు గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కాలే. ఇంత దౌర్భాగ్యంతో మీ 50-70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడుతున్నాం మేము, తల వంచుకుంటున్నాం మేము. హైకోర్టు న్యాయవాదిని సుప్రీంకోర్టు వరకు వెళ్తా నేను. ఈ దేశంలో ఉన్న కమిషన్ రిపోర్ట్లని చదివినాం. ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఏంటి, దేశంలో బీసీ ఉద్యమాలు ఏంటి, ఇది ఏ రాజకీయ పార్టీ ఎట్లా పుట్టింది, దాని వెనక ఏజెండా ఏంటి, ఏ పార్టీ వస్తే ఈ వర్గాలకు న్యాయం దొరికింది, అంతా మాకు తెలుసు. ప్రతిదీ కూడా మేము క్షుణ్ణంగా అవగాహన చేసి ఉన్నాం. వీళ్ళు వచ్చినప్పుడు ఏం మాటలు ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇది అయ్యేదా కాదా పోదా మాకు తెలుసు. అయినా మేము చెప్పేది చెప్తున్నాం. కానీ ప్రజలు ఏమైందంటే ఆశపడ్డారు. కాబట్టి నేనేమంటున్నా, 23% పోను, మిగతా అది ఇస్తా అంటాడు. మరి ఇదేందుకే పీక నీకు ఇదంతా చేసింది? అన్ని పార్టీలు ఈరి. మరి అక్కడ ఆంధ్రలో కూడా ఇచ్చినాడు కదా, గతంలో ఆయన ఇచ్చినాడు. ఆయన ఎంత కావాలనుకుంటే అంత ఇచ్చినాడు.
ఆంధ్రలో ఇంతకుముందు అధికారంలో పార్టీ బీసీలకు పార్టీ పరంగా ఇచ్చినాడు. అక్కడ రిజర్వేషన్ 33%, 4% ఈ లోకల్ బాడీ ఈ చివరిగా మొత్తం మీద కాదంటారా ఏది ఇది? అది నేను ఏమంటా ఫజిల్. ఇప్పుడు ఇదంతా మంచిగా జరగలేదు, ఇన్ని రకాల ప్రశ్నలు లేవని ఎత్తిర్రు. వాడు చాలామంది మా ఇంటికి స్టిక్కర్ వేయలేదు, మా ఇంటికే రాలేదని అంటుర్రు. తర్వాత అనేక దోషాలు కనపడుతున్నాయి. ఎవడన్నా పోయి హైకోర్టులో వేసింది అనుకో అయిపోయా, అది ఆగిపోతే అంటే నీ ఉద్దేశం ఏంది? తప్పుల తడకగా చేయాలి, కోర్టు పోవాలి, మళ్ళీ పెండింగ్ పడాలి. బీసీలు నాయకులు కావద్దు, బీసీలు సర్పంచులు వాళ్ళు ఎటన్నా పోని, ముఖ్యమంత్రి సీటు మేము మంత్రులు ఉన్నాం, మేము మంచుకుంటాం, అయిపోయా. చూద్దాం నిమ్మలంగా. ఇప్పుడు ఊర్లతో వచ్చేది ఏంది? ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వచ్చేది ఏంది? వాళ్ళ ఆలోచన కావచ్చు. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇప్పుడు జరిగిన ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పుల్ని సవరించే దిశగా ఏం చేయాలని ఆలోచించాలా. ఆలోచించి ఆ తప్పులు ఎర్రర్ ఫ్రీ, ఆ తప్పులు లేకుండా చేసి మళ్ళొక నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నారని తెలిసి నువ్వు అప్పుడైనా 42% ఇవ్వాలి. మళ్ళా అప్పుడు కూడా నువ్వు 42% ఇవ్వలేదనుకో తెలంగాణ సమాజం బెబ్బులి పిల్లులై లేచుకొస్తున్నాయి. ప్రతి ఒక్కడు ఊర్లో గల్లీలో చెట్ల కింద పొలాల కాడ చేన్ల కాడ ఆడోళ్ళతో సహా ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏంది వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతున్నాయో అవన్నీ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.